హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ సిస్టర్స్ కిచెన్. ఈరోజు మనం చాకో బ్లాస్ట్ బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు పాలు, పంచదార, పాలపొడి, యాలకులు, కార్న్ఫ్లోర్. మీకు ఓరియో బిస్కెట్స్ అందుబాటులో ఉంటే ఓరియో బిస్కెట్స్ లేదా చాక్లెట్ బిస్కెట్స్. నేను ఇక్కడ చాకో బ్లాస్ట్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాన్లో 3 కప్పుల పాలు పోసుకోవాలి. ఆ 3 కప్పుల్లో కొంచెం పాలు నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ పాలను బాగా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీగడ కట్టకుండా, చిక్కులు కట్టకుండా పాలని కలుపుకుంటా మనం మరిగించుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని పక్కన తీసి పెట్టుకున్న పాలల్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను కార్న్ఫ్లోరు. మళ్ళీ వీటితో పాటు అది బాగా మిక్స్ అయిన తర్వాత పాలపొడి ప్యాకెట్స్ 2 తీసుకొని ఆ 2 ప్యాకెట్లని ఆ పాలల్లోనే వేసేసి అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా కలుపుకునే గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలని కలుపుకుంటూనే ఉండాలి. పాలు అనేది పైన మీగడ అనేది కట్టకూడదు. ఇప్పుడు పాలు కొంచెం కాగినాయి. దీంట్లో పంచదార కూడా వేసుకున్నాము. 1 కప్పు పాలకి 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. నేను 3 కప్పులు పాలు తీసుకున్నాను కాబట్టి ఇది హాఫ్ కప్పు. దీంతో ఫుల్ వేసి 1/2 కప్పు వేసాను. అంటే 1 కప్పుకి 1/2 కప్పు మాత్రమే షుగర్ సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పాలపొడి కలిపి పెట్టుకున్న పాలని తీసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అవి గడ్డలు కడుతుంటాయి. గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పక్కన చెక్కులు కట్టకుండా కూడా మనం చూసుకోవాలి. అవి కలుపుతూనే మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే చిన్నగా కలుపుకుంటానే ఉండాలి. గ్యాప్ అయితే ఇవ్వకూడదు. అవి మిక్స్ చేసుకుంటానే ఉండాలి. ఇది థిక్గా అయింది చూడండి. ఇంకా ఇలా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఈ చిన్నగా కలుపుకుంటూ ఇట్లా పక్కన ఉన్న ఎడ్జెస్లో ఉన్న అంతా కూడా దాంట్లోకి లాక్కుంటూ కలిపేసుకుంటా పక్కన నిదానంగా మొత్తం ఏమైనా గడ్డలు ఉంటే వాటిని నలుపుకుంటూ ఉండాలి. మొత్తం బాగా కలపాలి. చిన్నగా ఇట్లా చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే సేమ్ అలా కలుపుకోవాలి. ఇంకా థిక్నెస్ వచ్చింది. ఇంకా పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఇది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, ఈ బిస్కెట్ ప్యాకెటే నేను తీసుకున్నది చాకో బ్లాస్ట్. ఇందులో నుంచి 1 ప్యాకెట్ తీసుకున్నాను. 4 యాలకుల్ని తీసుకొని బాగా స్మాష్ చేసి అందులో ఆ పై తొక్కు లేకుండా లోపల ఇత్తనాలు మాత్రమే తీసేసి వీటిని ఇందాక మనం కాచుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలల్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ నచ్చలేదు యాలకుల ఫ్లేవర్ నచ్చదు అనుకునే వాళ్ళు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు యాలకుల ఫ్లేవర్ బాగా ఇష్టము, అందుకనేసి యాలకులు మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇక్కడ మంచి స్మెల్ రావటం కోసం చల్లారిపోయింది. దీన్ని ఇంకా మిక్సర్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే ఆ గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా మొత్తం టోటల్గా వేసేసి మిక్సీని పట్టుకోవాలి. చూడండి, ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకొక బౌల్లోకి మార్చేసుకోవాలి. ఆ బౌల్ అనేది ఫ్లాట్గా ఉండేటట్లు చూసుకోండి. కిందంతా పైన క్లోజ్ చేయడానికి మనం మూత కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు దీన్ని డీప్లో పెట్టేసేయండి. ఫ్రీజర్ని మనం కొంచెం హైలో పెట్టుకుంటే బెటర్. ఈ బిస్కెట్ ప్యాకెట్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అలా స్మాష్ చేసుకొని చిన్నగా దంచితే సరిపోతుంది. వాటిని ఇంట్లో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, మేము ఇక్కడ చాకో బ్లాస్ట్ అనే బిస్కెట్స్ తీసుకున్నాము. ఓరియో కాకుండా చాకో బ్లాస్ట్ తీసుకున్నాము. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. 3 అవర్స్ అయింది. 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఆ డీప్లో పెట్టినటువంటి ఐస్ క్రీమ్ మిక్సర్ని తీసి బయటికి తీసి మళ్ళీ ఇంకోసారి గ్రైండర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసి ఇంకోసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో,
అట్లా కన్సిస్టెన్సీ 3 అవర్స్ తర్వాత అలా కొంచెం థిక్గా అయింది. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా, దీన్ని మళ్ళీ అదే కంటైనర్లో వేసుకోండి. ఇది మొత్తం వేసిన తర్వాత మనం తుంపులు చేసి పక్కన పెట్టుకున్నాం కదా బిస్కెట్స్, ఆ బిస్కెట్స్ని వీటిలో వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది. మొత్తం పైనుంచి కింద దాకా కలిపేసేయండి. కలిపి మూత పెట్టేసి దీన్ని మొత్తం డీప్లో ఒక నైట్ అంతా వదిలేయండి. అప్పుడే బాగా ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ ఇట్లా సెకండ్ టైం బ్లెండ్ చేయడం వల్ల అది ఐస్ క్రీమ్ అనేది మధ్యలో గట్టిగా కాకుండా బాగా ఎయిర్ ఫామ్ అయ్యి బాగా వస్తుందన్నమాట. చూడండి ఇట్లా మనం మిక్స్ చేసినా కానీ బిస్కెట్స్ వాటికి పైకి వచ్చేసినాయి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఇట్లా చిన్న గరిటె ఒకటి తీసుకొని దాంతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి. చూడండి షేప్ భలే బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్ ఉంది, చాలా బాగా వచ్చినాయి అనమాట ఐస్ క్రీమ్. మీరు కూడా ఇలా ఐస్ క్రీము ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మన ఇష్టం అండి, డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే చాకో స్టిక్స్ ఉంటే ఆ చాకో స్టిక్స్ పెట్టేసి డెకరేట్ చేసి ఇచ్చాను. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.